మోకాలు నొప్పి మొదలైందా? వయసు అయిపోయింది, ఇక తప్పదు అని అనుకుంటున్నారా? అలా కాదు. ఆస్టియో ఆర్థరైటిస్ ప్రోగ్రెషన్ని మనం స్లో చేయొచ్చు. హాయ్, ఐఎమ్ డాక్టర్ మౌలిక, కన్సల్టెంట్ రుమటాలజిస్ట్, కిమ్స్ ఒంగోల్. మన జాయింట్లో కార్టిలేజ్ అనేది కుషన్ లాగా ఉంటుంది. అది ఏజ్ పెరిగే కొంది ఊబకాయం వల్ల, ప్రీవియస్ జాయింట్ ఇంజరీస్ వల్ల స్లోగా అరిగిపోతుంది. మనం ఆస్టియో ఆర్థరైటిస్ని స్లో చేయాలి అంటే ఈ 3 ఇంపార్టెంట్ స్టెప్స్ని ఫాలో అవ్వండి. నెంబర్ 1, వెయిట్ కంట్రోల్. మీరు 1 kg వెయిట్ లాస్ అయినా కానీ మీ జాయింట్ పైన 4 రెట్లు లోడ్ తగ్గుతుంది. అంటే మీరు 5 kgలు వెయిట్ తగ్గినా కానీ మంచి ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. నెంబర్ 2, నీ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్. మీ నీ జాయింట్ ముందు క్వాడ్రిసెప్స్ అనే మజిల్ ఉంటుంది. ఇది ఎక్సర్సైజెస్ ద్వారా స్ట్రెంథన్ చేసుకుంటే మీ జాయింట్ లోడ్ అనేది 30% ఈ మజిల్ డిస్ట్రిబ్యూట్ చేసుకుంటుంది. నెంబర్ 3, మూమెంట్ హ్యాబిట్స్. మీరు అవసరం లేకుండా మెట్లు ఎక్కటం, స్క్వాటింగ్ పొజిషన్లో కూర్చోవటం అండ్ కింద కూర్చోవటం లాంటి హ్యాబిట్స్ని అవాయిడ్ చేయాలి. ఆస్టియో ఆర్థరైటిస్ అంటే రెస్ట్ కాదు. కరెక్ట్ మూమెంట్, వెయిట్ కంట్రోల్ అండ్ నీ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ ఎర్లీ స్టేజ్లోనే స్టార్ట్ చేస్తే మనం ఆస్టియో ఆర్థరైటిస్ ప్రోగ్రెషన్ని చాలా వరకు స్లో చేయొచ్చు. నెక్స్ట్ వీడియోలో అందరూ ఇంట్లో చేసుకునే సింపుల్ నీ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ ఏంటో చూద్దాం. ఫాలో ఫర్ మోర్ రుమటాలజీ రిలేటెడ్ అప్డేట్స్.